నాగరి కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను పూర్తిగా అమలు చేయాలని బీజేపీ పార్టీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచార్య ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కల్వకుర్తి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆచార్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రకరకాల మోసాలు చేసిన ముఖ్యమంత్రులను చూసాం, కానీ మోసాలలోని మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. ముసలోళ్ళ పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్లు 6,000కి పెంచి ఇస్తామన్నావు. రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తామన్నావు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నావు. ఇవేమీ అమలు చేయలేదని, నిజంగా నీవు నల్లమల్ల పులిబిడ్డవే అయితే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. వృద్ధుల వికలాంగుల పింఛన్లను వెంటనే అర్హులైన వారికి అందరికీ ఇండ్లు, అర్హులైన 4,000 నుంచి 6,000 వికలాంగుల పింఛన్లు వెంటనే. పింఛన్ కాదు, భర్తలు చనిపోయారు. నేనేమంటున్నంటే, అరే మీరు కళ్ళు మూసుకొని పరిపాలిస్తున్నారా? కళ్ళు మూసుకొని ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నాడు, ఎంపీ ఏం పని చేస్తున్నాడు, ఎవరికి పింఛన్ వస్తలేదో అడిగి వాళ్ళ పింఛన్ ఇయ్యాలి కదా, రాపియాలి కదా. 8 ఏళ్ల నుంచి ఒక్కొక్క ఊర్లో పింఛన్లు రాకపోతే ఎట్లా బతుకుతారు? ఇప్పటికీ 18 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. అంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వము 5 ఏళ్ళు చేసి ఆయన పింఛన్లు ఇయ్యలే. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత ప్రతి మహిళకు కూడా 2,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని ఇంకా 2,000 వేసి పెంచి 4,000 రూపాయలు ఇస్తని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మన పక్కనే ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక పక్కనే ఉన్నాడు. మన ఊరికి జర చూస్తే కనిపిస్తుంటది. ఇంకా ఎట్లయినా చెప్పిండు కాబట్టి 2,000ది 4,000కి ఇద్దాం. ఆచార్య గారు 30 ఏళ్ల నుంచి ఓడిపోతున్నాడు. మరి అందరూ కూడా ఆచార్య గారి ప్రేమతోటి ఈ ప్రాంతంలో అందరూ కూడా ఓట్లేద్దాం అన్న టైంలో, అరే నాయన ఇది ఎట్లయినా ఈ పార్టీలన్నీ గెలుస్తున్నాయి, అబద్ధం చెప్పైనా మోసం చేసైనా ఏ విధంగానైనా నాకు గెలవాలి ఇవ్వకుండానే అందరికి కూడా 2,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తా చెప్పి ఓట్లు వేసుకున్నాడు. ఓట్లు వేసుకొని ఎన్ని నెలలు అయింది? 18 నెలలు అయింది. 18 నెలలు అయింది, సంవత్సరంన్నర అయింది. 4,000 రూపాయలు రావాలి. ఎవరైనా ఏమన్నా అడిగితే ఏమంటున్నారంటే కొత్త వాళ్ళకు కూడా పింఛన్ లేవు. వాళ్ళ పింఛను ఇప్పటికే 10 ఏళ్ళు అయింది, అంటే ఒకరొకరు 70 ఏళ్ళు అయింది. అయితే వీళ్ళందరికీ కూడా పింఛన్ ఎందుకు ఇస్తలేవే అంటే ఈ ముసలోళ్ళకి అడిగేటువంటి నాయకుడు లేడు, వాళ్ళకు దిక్కు దివాణం లేదు. నేను చెప్పిన కానీ వాళ్ళ పక్షాన పోరాటటువంటి నాయకుడు లేడు. వాళ్ళు ఏం చేస్తారు? అందుకే 18 నెలలు కాదు, ఇంకే 18 నెలలైనా వాళ్ళ పక్షాన పోరాటం చేసేటువంటి నాయకుడు లేడు కాబట్టి ఇస్తలేనని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. అరే నాయన, అది 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ కల్వకుర్తి ప్రాంతంలో ముసలోళ్లకు, గుడ్డోళ్లకు, గూడోళ్లకు పింఛన్ రాలేదని ప్రతి మండల కేంద్రంలో 2,000 మందితోటి ఆనాడు ఆచార్య గారు ధర్నా చేస్తే వాళ్ళని పెట్టుకొని ఉద్యమిస్తే ఆ రోజు ప్రభుత్వానికి కనువిప్పగలిగి ఈ కల్వకుర్తి తాలూకాల గుండు వచ్చినాయి. యువకుల పక్షాన పోరాడేటువంటి నాయకుడు ఆచార్యుడని చెప్పి మర్చిపోయింది అలా కాంగ్రెస్ గవర్నమెంట్. మీకు అందరికీ తెలుసు, ఈ తాలూకాల ఎవరు గెలిచినా, ఏ పార్టీ గెలిచినా, కాంగ్రెస్ పార్టీ గెలిచినా, టీఆర్ఎస్ పార్టీ గెలిచినా,
సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాడా లేదా? 15,000 ఇస్తాడా లేదా? ఇచ్చిండా మీకు? ఇచ్చినాడా? పింఛన్లు 2,000 పోయి 4,000 చేసిండా? ₹1,00,000 ఆడవిళ్ళ పెళ్లికి కట్నంతో పాటు తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా? నేను ఒక్కటే ఈ సభాముఖంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాటలు నీ నోట్లకెళ్ళే వచ్చినవైతే, నువ్వు కొండారెడ్డి పల్లెల పుట్టిన బిడ్డవైతే, మీ అమ్మా నాయన కన్న బిడ్డవైతే, నీ నోట్లకెళ్ళి వచ్చిన మాట నిలుపుకోవాలా లేదా? మాట తప్పేటోడవా? మాట నిలుపుకునేటోడవా? నీవు ఎవరినాయ్? రాజకీయ నాయకులు వ్యాపారస్తులను మోసం చేస్తారు, రైతులను మోసం చేస్తారు, నిరుద్యోగులను మోసం చేస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళను వీళ్ళను మోసం చేస్తారు. కానీ ఈ భూమి మీద ముసలులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడున్నాడంటే అదొక రేవంత్ రెడ్డి. 20 నెలల నుంచి ఒక్కొక్క ముసలామెకు 40,000 బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ చేతు గుర్తోడు. రేపు కాంగ్రెస్ వాడు ఇంటి ముందరకు వస్తే, అరే ఏం మాట్లాడొద్దు బిడ్డ, వీడు 2,000 పింఛన్ 4,000 చేస్తాడు, ఒక్కొక్క ముసలామెకు 40,000 బాకీ పడ్డాడు రా, ఆ పైసలు ఏందో ఇచ్చినాక నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగు. ఇది మీరు ముసలో లేదో ఆశపడి మీరు అడిగింది కాదు, ఆశ పెట్టి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చెప్పిన మాటని ఇవాళ మిమ్మల్ని అడగమంటున్నా, మిమ్మల్ని నిలదీయమంటున్నా. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. కష్టం చేసి ఇంటికి వస్తే అమ్మ జరంత అన్నం పెట్టే అంటే అన్నం పెడతారు. ఈ ముసలు, ఈ వికలాంగులు, ఈ ఒంటరి మహిళ, భర్త చచ్చిపోయిన 20 నెలలు ఎదురు చూసిర్రు. వచ్చే నెల ఇస్తాడో, మళ్ళొచ్చే నెల ఇస్తాడో, మళ్ళొచ్చే నెల ఇస్తాడో అని 20 నెలలు ఆశపడ్డారు. ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలే. ఇవాళ ఇంతకు ముందు మా ప్రసాద్ చెప్పినట్టు నిన్ననే కడతాల్లో 1000 మంది ముసలోళ్ళని తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి చేసినాం. బిడ్డ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు, మాట మీద నిలబడతాడా, మాట తప్పుతాడా? నువ్వు అంటే నలమల పులిబిడ్డ, నలమల పులిబిడ్డ అంటున్నాడు. ఇడు పులిబిడ్డనా పిలిబిడ్డనా? ఈ పింఛన్ ఇస్తే ఏడో వెళ్ళిపోతుంది. పింఛన్ ఇస్తే 2,000 పింఛన్ 4,000 ఇస్తే, 4,000 పింఛన్ 6,000 ఇస్తే, రైతులకు 15,000 ఎకరాకి ఇస్తే, తులం బంగారంతో పాటు ₹1,00,000 ఇస్తే నిజంగా నేను పులిబిడ్డవు బిడ్డ. ముఖ్యమంత్రి అయిన నువ్వు ఎర్ర కోట మీద త్రివర్ణ పతాకము అక్కడ ఎగురుతుంది, ఇక్కడ సెక్రటరేట్ మీద గోల్కొండ కోట మీద ఎర్ర త్రివర్ణ పతాకం ఎగరేస్తావు కదా. నువ్వు కొండారెడ్డి బిడ్డవైతే, కొండారెడ్డిపల్లి బిడ్డవైతే, కల్వకుర్తి బిడ్డవైతే, పాలమూరు బిడ్డవైతే, నల్లమల పులి బిడ్డవైతే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, లేకపోతే ముక్కు నేలకు రాసి తప్పైందని మా ముసలుల కాళ్ళు మొక్కు. అంతేగాని నేను ఎక్కిన గద్దె ఇక పొద్దుందాకా దోసుకుంటా, మందిని దోసుకుంటా అంటున్నాడు. కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు. కానీ ఈ ముసలులకు మాట 2,000 రూపాయలు 4,000 చేస్తే 6,000 కోట్లు అయింది. సంవత్సరానికి 2,00,000 కోట్లు బడ్జెట్ ఉంది. 2,00,000 కోట్లు, దాంట్లో 6,000 కోట్లే మీకు మొత్తం ఇస్తే ముసలోళ్ళకు. ఇంకొక మాట, పోయిన కేసీఆర్ ఉన్నప్పుడు 2 ఏళ్ల ముందు నుంచి పింఛన్లు బంద్ చేసిండు ఆయన. 2 ఏళ్ల ముందు ఆయన బంద్ చేసిండు, కొత్త పింఛన్లు ఇయ్యలే, ఆయన వీక్కొని పోయిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు, 20 నెలలు అయింది, 2 ఏళ్ళకి దగ్గర వస్తుంది. మొత్తం కలిపితే 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్లు రానోళ్ళు, ఊర్లో భర్తలు చనిపోయిన వాళ్ళు, మొగడు చనిపోయిన వాళ్ళు, ఒంటరి మహిళలు, భర్తలు ఇడిచిపెట్టిన వాళ్ళు,